నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, ఫారం 4 నిర్మాణాలకు డిప్యూటీ సీఎం. కాకినాడ ఆదరణ 3.0 ఆదరణ వర్క్షాప్ హాజరైన ప్రజాప్రతినిధులు. రాధా మనోహర్ పై క్రైస్తవుల ఫిర్యాదు, విద్వేషాలు రెచ్చగొట్టారని ఫిర్యాదు. నర్సీపట్నంలో నూకాలమ్మ సంబరాలు, పోస్టర్ను ఆవిష్కరించిన ఉత్సవ కమిటీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూడిచెర్ల గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 1.55 లక్షల ఫారం పౌండ్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఊర్లుంటే, ఇన్ని జిల్లాలుంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే, మేబీ ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి. అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు వివరించి, అంటే మీకు చాలామంది మీరు సినిమా ఓజీ అంటున్నారు, కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు, హుషారుగా ఉంటారు, కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలకు వెళ్తారా? అంటే మీరు సినిమాలకు వెళ్తారు, హుషారుగా ఉంటారు, కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలకు వెళ్తారా? అందుకని ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి, రోడ్లు కావాలి, మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పంట నేల పచ్చగా ఉండాలి, ఇవన్నీ కోరుకోవటం. దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే, కానీ నిలవ అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రతనాల సీమ. అలాంటి రతనాల సీమ రావాలి. మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు ఉన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే, ఇది ఆయన బాగుండాలి. కేవలం 30-40 ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పాండ్. దీంట్లో ఈ 1,55,000 పాండ్లు మనం ఎప్పుడైపోతాయి సార్? We are targeting before May. What is the timeline? End of May. అంటే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా. ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే, ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది, పనిచేసే అధికారుల యంత్రాంగం ఉంది. కానీ వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి. ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో, నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని, నేను కూడా దాన్ని నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది. ప్రపంచ రికార్డు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాత జిందాబాద్ అంటాం, కానీ 100 రూపాయలు చేతులు పెడితే దేములకు వస్తే ఒక తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ తొండంగి మండలం రావికంపాడు గ్రామ దళిత నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో పాక యేసుబాబు, సారిక నానిబాబు, సవాలం గోపి, మంతెన అదృష్టం, గొల్లపెద్ద శ్రీను, శివకోటి, మరిడబ్బాయి తదితరులతో సహా అరిజనవాడకు చెందిన 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పసుపు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన యనమల రామకృష్ణుడు పార్టీకి నిస్వార్థ సేవలందించే వారికి సముచిత గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్ తో పాటు సిద్ధారాంబాబు, వెల్నాటి పాపయ్యరాజు, అరిగల నరసింహమూర్తి, పోసిరి నందిబాబు, వెల్నాటి భరత్, మురళి, ఆదం బాబ్జీ, ఖజానా సిద్ధా, చంద్రరావు, వీరబాబు, చలమయ్య తదితరులు పాల్గొన్నారు.
తర్వాత అయితే మరీ చిన్న సమస్య తీసుకుంటున్నారని చెప్పేటంటే వీలైనంత వరకు గ్రామాల్లో నాయకులు ఉంటారు, నాయకులతో ఏదైనా గ్రాంట్లు ఇటువంటి కార్యక్రమాలు పెద్ద సమస్యలు ఉంటే ఆ విధంగా ఎమ్మెల్యే గారి వస్తే అది కూడా పరిష్కరిస్తాం. ఏదో మీ అందరినీ చూసినప్పుడు చాలా సంతోషం. ఒకప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పనిచేశారు మాతో పాటు, మన కూడా కొంతమంది పనిచేశారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా కలిసి పనిచేస్తే ఎప్పుడు కూడా కలిసి పనిచేస్తే ఏంటంటే శాంతియుతం అనేటువంటి వాతావరణం ఉంటుంది ప్రాంతంలో. అప్పుడు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకరు అవునని ఒకరు కాదని ఇంట్రెస్ట్ వస్తే చేసేవాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే చాలా బాగా అభివృద్ధి చెందింది. చేతిలో ఒకప్పుడు పాత్ర ఉండేది, వరకు వచ్చినాము. ఆ పాత్రలు తీసి పక్కాయి ఎన్టీ రామారావు గారు 10లో పక్కాయి నిర్మాణం చేశారు. ఈ రోజున కొంచెం మేడ కూడా వచ్చి అక్కడ కూడా చూస్తాయి. మొదట్లో ఇచ్చినటువంటి ఇళ్ళు అదేవిధంగా బిల్డింగ్ కూడా కట్టుకునేటువంటి సందర్భాలు చేత ఏంటంటే కష్టపడాలి, సంపాదించుకోవాలి, అదేవిధంగా పిల్లలు కూడా చదివించుకోవాలి. ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ అనేక స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్ని కూడా అందుకోవాలంటే మీరు నాటి ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీకు ఏమీ లేకుండా చేసే బాధ్యత ఆదాయం కూడా మీరు మనం చేస్తూ సెలవు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల వారి కోసం ఆదరణ 3.0 ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కుల సంఘాల నాయకులతో వర్క్షాప్ నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, కమిషనర్ మల్లికార్జున, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, చినరాజప్ప, ఎమ్మెల్సీ పద్మశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ బీసీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు కానీ ఎండి గారు కానీ మన జిల్లా ఎన్నుకుని ఉమ్మడి జిల్లాలో మరి బీసీల అభిప్రాయాలు తెలుసుకోవాలి, కుల వృత్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తూ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతో ఆ రోజునే బీసీలు కూర్చుకొస్తారండి. ఆదరణ ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఒక ఆదరణ కార్యక్రమం పెట్టాడు. మరి ఆదరణలో మరి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే పాత ఆధారం తీసుకున్నాం, దాని తగ్గట్టుగా ఆ రోజు చేసాం. ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ప్రజల అభిప్రాయాలు బట్టి ప్రకారం కుల వృత్తులు కూడా ఎలా వృత్తులు మార్చుకుని టెక్నాలజీతో వెళ్తున్నారు అంతా కూడా. అంచేత దాని తగ్గట్టుగా యంత్రాలు ఇంకా మంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాస్ట్లీ ఉంటే గ్రూప్ ఇవ్వాల్సి ఉంది. దానికోసం ఇలా అభిప్రాయాలు తీసుకున్నారు, చాలా సంతోషం. దాని తగ్గట్టుగా 10 మందికి ఉపయోగపడే విధంగా బీసీలో అభివృద్ధికి ఎక్కువ ముందుకెళ్ళే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు కనుక మరి ఈ ఆదాయాన్ని సక్రమంగా కరెక్ట్గా మరి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కరెక్ట్గా తీసుకుని మరి ఇంప్లిమెంట్ చేసే విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి, ముఖ్యంగా ఈ వర్క్షాప్ లో పాల్గొన్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ రాజప్ప గారికి, అదే రకంగా శాసనసభ్యులు గౌరవనీయులు కొండబాబు గారికి, శాసనమండలి సభ్యులు శ్రీమతి పద్మశ్రీ గారికి, ఇంకా మా కమిషనర్ అండ్ వీసీ అండ్ ఎండి బీసీ కార్పొరేషన్ మల్లికార్జున గారికి, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ వర్క్షాప్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఆదరణ 1, ఆదరణ 2 ప్రోగ్రాంలు మనం ప్రారంభించాం. అవి చాలా వరకు విజయవంతమైనప్పుడు కూడా అక్కడక్కడ పరికరాల పట్ల కొంత అసంతృప్తి, ఒకటి ఫీడ్బ్యాక్ మీద అనేది ఉంది. అయితే ఇప్పుడు పెట్టబోయే ఆదరణ ద్వారా, ఆదరణ 3 అని చెప్పేసి దీన్ని పెట్టి, దీనికి దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఇది విజయవంతంగా అమలు చేయాలని అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కుల సంఘాల వారితో, తర్వాత ఈ వృత్తి పని ఎవరైతే చేస్తారో ఆ వృత్తి పని వారితో మాట్లాడి వారికి ఏదైతే లేటెస్ట్ కాలానుగుణ్యంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరమో ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం, ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో పాటు అవసరమైతే ఇండివిజువల్కి ఇద్దామా, వ్యక్తికే కాకుండా గ్రూపు పరికరాల గ్రూప్ దీన్ని బట్టి కూడా, అంటే గ్రూప్ యాక్టివిటీ కింద కూడా చేద్దామనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు, ఇది విజయవంతం కావాలంటే ఏం చేయాలి అనే దానిపైన మనం దాదాపు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చాలా చక్కగా ఇప్పుడు 28 మంది ఈ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో ఈ ఎంప్లాయ్మెంట్ కోసం మనం వికాస అని చెప్పి ఒక టీం ఉండటం, ఆ టీం స్వయం ప్రతిపత్తి అంటే మనం బయట నుంచి అక్కడ డబ్బులు తీసుకోం, మనం చేస్తున్న జాబ్ మేళాస్ కానీ ఇట్లా మన ప్రజాప్రతినిధులు హెల్ప్ చేయడం కానీ అలానే తీసుకొని మనం ఒక స్ట్రాంగ్
టీం ఒకటి మన దగ్గర తయారైంది. పీడి వికాస ఉన్నారా? సో ఈ వికాస ద్వారా లాస్ట్ జూన్ 2024 నుంచి ఇవాళ వరకు, అంటే లాస్ట్ 9-10 months లో దాదాపు 3269 ఉద్యోగాలు మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు అటెండ్ అవుతున్నారు జాబ్స్ కి, ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు, ఒక నెల 2 నెలలు చేస్తున్నారు, మళ్ళీ దూరాభారం అని చెప్పి ఆగిపోతున్నారు. ఇది మీ అందరికీ తెలిసిందే, నాకు మీ వైపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇది. యాక్చువల్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట ఈ మనం ఎంత మంచి కంపెనీ తీసుకొచ్చినా, ఇప్పుడు శ్రీ సిటీలో ఇసుజు అని ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉంది, మీకు చూస్తుంటారు, పెద్ద పెద్ద ట్రక్కులు అవన్నీ చేస్తారు అనమాట. కియాకి పంపిస్తాం మన అనంతపూర్ వైపు. మంచి ఉద్యోగాలు దాదాపు 20,000 22,000 స్టార్టింగ్ వచ్చే ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయ్యి 2 నెలల్లో మానేసిన దాఖలాలు చూస్తున్నాం నేను మన వికాస ద్వారా. సో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మనం హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫస్ట్ టైం మన స్టేట్ లో, మన జిల్లాలో కేవలం ఒక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో ఎస్పెషల్లీ విమెన్ కి, తర్వాత డిగ్రీ చదివిన పిల్లలకి, లార్జ్లీ మనం ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఇంజనీరింగ్ వైపు ఇస్తున్నారు అన్న ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది నాకు. సో డిగ్రీ చదివిన పిల్లలు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి, కొంత మాట్లాడగలిగే అవగాహన ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడానికి మనం ఒక నెక్స్ట్ ఒక 2 months ఒక డ్రైవ్ లాగా చేసే ప్రణాళిక. రాధా మనోహర్ దాస్ పై రాజమండ్రిలో క్రైస్తవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత చిచ్చు పెట్టాలని చూసిన అతడిని అరెస్ట్ చేయాలి అంటూ సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ధవళేశ్వరంలోని క్రైస్తవుల సమాధుల తోట వద్దకు వచ్చిన రాధా మనోహర్ దాస్ అక్కడ శిలువ విగ్రహంపై విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హిందూ ముస్లిం సోదరులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్ నేమ్ రాధాకృష్ణ అలియాస్ డిచ్కీ బాబా. దానికి ఒక వేరే స్టోరీ ఉంది, తర్వాత చెప్తాము. ఎవరైతే ఈ డిచ్కీ బాబా రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నాడో, ప్రశాంతమైన రాజమండ్రి వరంలో వచ్చి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మా మధ్య మత చిచ్చు పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. రాధా మనోహర్ దాస్, ఈ పప్పులు ఇక్కడ ఉడకో. రాజమండ్రిలో హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిం సోదరులు కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము. చైతన్య గారు, బౌద్ధ చైతన్య గారు ఒక బ్రాహ్మణ్, అమీర్ పాషా గారు ఒక ముస్లిం, దినకర్ ఒక క్రిస్టియన్, ముగ్గురం కలిసి నుంచొని చెప్తున్న మాట, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మమ్మల్ని విడదీయటం నీ వల్ల కాదు రాధా మనోహర్ దాస్. నువ్వు కనుక ఇటువంటి చర్యలకి పాల్పడితే ఖబర్దార్, రాజమండ్రి ప్రజలు నిన్ను ఉపేక్షించరు. మేము ఎస్పీ గారి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాము. సారు వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉండటం వల్ల డిఎస్పీ మేడం గారికి కాల్ఫర్ చేశారు. మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. సో ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో ఇలాంటి మత కలహాలు రేపే ఏ మూకనైనా సరే ఈ విధంగానే ఎదుర్కొంటాము. మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఇలాంటి చర్యలందరినీ ఖండిస్తామని చెప్పి మీ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. మేము గత 3 రోజుల నుండి చాలా మనసు వేదనతో, బాధతో ఉన్నామండి. మేము ఎప్పుడు కూడా సమాధుల తోటని చాలా పూజించుకుంటాము. ఎందుకంటే మా పూర్వీకుల సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా సమాధుల తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము. మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి. మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము. మేము ఇంత వయసు వచ్చినా మేము ఇక్కడ ధవళేశ్వరం వాస్తవ్యం అండి. అయితే అప్పటికీ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి. ఫస్ట్ మేము సిలువ స్థాపించుకున్నామండి, అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు. మా బోర్డుని మేము లేనప్పుడు మా ఓళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి. అప్పటికి మాది ఇంకా అవతలకు ఉంది స్థలం. మేము ఎంఆర్ఓ ఆఫీసులకి, అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు విఆర్ఓలు వచ్చి చూడడం, దాన్ని పరిశీలన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ ఇంటికాల ఓనర్కి చెప్పడం జరిగిందండి చాలాసార్లు. అయినప్పటికీ కూడా ఎవరు లేని టైంలో అతను అలా ఇల్లు కట్టుకొని అతన్ని మేమేదో ఇబ్బంది పెట్టినట్టుగా చేశాడు, కానీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. ఎందుకంటే ఆ ఇంటి మీద పడే ప్రతి నీళ్లు కూడా మా సిలువ మీద పడతాయి. మేము సిలువని చాలా గౌరవిస్తామండి. మా సంఘం అందరం కూడా మేము ఎప్పుడు కూడా ఏ యొక్క విషయంలో కూడా మేము ఎవరిని విమర్శించము. మా వరకు మేము మా దేవుని పూజించుకుంటాము. మా వరకు మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడాం. ఈ మనోహర్ దాస్ అన్న ఆయన మాత్రం వచ్చి చాలా భయంకరంగా వినలేనటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ చాలా వేదనకు గురి చేశాడండి. మమ్మల్ని అలా మాట్లాడకూడదు కదండి, అలా విమర్శించకూడదు కదా. ఆ దేవుడు ఆయన గొప్పడైతే ఆయన గొప్పగా పూజించుకోవచ్చు. మేము ఎలాగా పూజించుకుంటున్నామో
ఆయన అలా పూజించుకోవాలి కానీ మమ్మల్ని విమర్శించడం అది పద్ధతి కాదు కదా. మరి పట్నాల సూరిబాబు అన్న అతను దీనికి ప్రోత్సహించాడు. మేము మేడం గారి దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ ద్వారా తెలియజేశాము. మరి మేడం గారు మాకు మాట ఇచ్చారు, అతన్ని అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే అతని విషయంలో మేమే క్రిస్టియన్స్ గా కానీ ముస్లిమ్స్ గా కానీ మేము ఎప్పుడు కూడా మేము ఇతర క్యాస్ట్ విమర్శించలేదు. ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం అందరితో. తీసుకొచ్చి అతన్ని పరిష్కారంగా అతన్ని మమ్మల్ని క్షమించమని అడిగే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే సాగుతుందని సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నామండి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ లక్ష్మీదేవి దంపతుల 25వ పెళ్లి రోజును పురస్కరించుకుని పరిణయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సహా సీనియర్ అగ్రనేతలు హాజరై నవీన్ దంపతులను ఆశీర్వదించారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శేఖర్, కుంచే రాజా, ఎంపీటీసీ దొడ్డ శ్రీను, కోటి కాకిరెడ్డి బాబ్జీ, ఉలిసి ఐరాజు, మాధారపు వీరబాబు, మొగిలి గంగాధర్, సింగులూరి రామ్దీపు, సత్యంశెట్టి గణేష్, గోకెడ ప్రసాద్, కాయల మణికంఠ, సత్తి సోమరాజు, డేగల విజయ్, రాజనాల శ్రీను, సూరపురెడ్డి నరేష్, కర్ణాకుల సూరిబాబు, గంటా తేజ, డాక్టర్ నాని, విష్ణు, అడబాల వీరబాబు, గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రెడీ సార్, రెడీ. మేడం చూడాలి మేడం. చీపురుపల్లి నియోజకవర్గం గొర్ల మండలంలో గత సంవత్సరం అక్టోబర్న డయేరియాతో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక కుటుంబానికి ₹1,00,000 సహాయం కింద ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం మాధవి ఆధ్వర్యంలో ఏపీ టిట్కో చైర్మన్ వేములవాడ అజయ్ కుమార్, ఏపీ స్వరూప్ చైర్మన్ శివశంకర్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివశంకర్ మాట్లాడుతూ ఎవరికైనా కష్టం వస్తే వారిని ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారని, రాష్ట్రంలో రైతులను మత్స్యకారులను ఆదుకోవడమే కాకుండా ఇప్పుడు గొర్ల నియోజకవర్గంలో అతిసారతో మరణించిన కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని పవన్ కళ్యాణ్ నాయకుడు రాష్ట్రానికి కాదు దేశానికి కావాలన్నారు. నుంచి వచ్చిన తుప్పలపూడి నాగేశ్వరరావు సార్ కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మన పడాల అరుణమ్మ గారు, అలానే పాటించాలి. దయచేసి అందరూ కూడా వారు వారి సీట్లలో కూర్చుంటారని కోరుకుంటున్నాం. మనందరి ఆత్మబంధు పైన విక్రమ్ సార్ కూడా వేదికను వారు మనసు చెలించి వారు తన సొంత ఆదాయంలోంచి బాధితులందరికీ కూడా సహాయం అందించి నేను మీకు ఆపన్నుడిగా ఉన్నాను అని తెలియచే కార్యక్రమం ఉద్దేశం ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక ఇంటిలో ఒక ప్రాణం పోతే మనం దాన్ని రీప్లేస్ చేయలేము, కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, నేను వెన్నంటి ఉంటాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము బుర్రలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియనిది కాదు. మారుమూల అనేక సందర్భాలలో వారు మన వెనక ఉన్నారు. జనసేన పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరము కూడా ఇటువంటి మూగజీవులు వాయిస్లెస్ పీపుల్ తరపున పోరాడడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు.
పెట్టుబడిదారీ రాజకీయాలు, ఆధిపత్య రాజకీయాల వల్ల నలిగిపోతున్నారు సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారు. వాళ్ళకి అండదండగా ఉండి రాజకీయ ప్రక్రియ వాళ్ళ చుట్టూ తిప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఇది మనం గ్రహించాలి. అలాగే 1 ఓట్ 1 మ్యాన్ 1 వాల్యూ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే సిద్ధాంతాన్ని రాజ్యాంగ సభలో చెప్పారో దానికి అనుగుణంగా పూరి గుడిసెల్లో ఉన్నవాడితో కూడా నేను రాజకీయం చేయిస్తానన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నాయకత్వం బలోపేతం అవ్వవలసినటువంటి అవసరం శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఉంది. ఎందుకంటే బాధలు ఎక్కడుంటే ఆ బాధపడేవాడి దగ్గర నుంచే నాయకత్వం రావాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనకి పొంచి ఉంటారు, పక్కనే ఉంటారు అనమాట, ఏదో ఒకటి రాయేసడానికి. ఆ వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించే కంటే ఇచ్చి మనందరికీ కూడా అండగా నిలబడ్డాడు. సుమారు 400 పైచీలకు కుటుంబాలని 5 లక్షల చెక్కులు ఇచ్చి ఆదుకున్నాడు. ఆయన్ని ఏ విషయంలోని సంశయించడానికి వీల్లేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా నేను ప్రజల కోసమే పాటుపడతానన్న మహానుభావుడు ఆయన. మేమందరం కూడా ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన వెనకాతలే నడుస్తాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. వైసీపీ అయిపోయింది, గతం నాస్తి. వాళ్ళు మళ్ళీ వైసీపీ బతుకుతుందా చెప్పండి? పెట్టే ఛాన్సే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నికార్సైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయన ఏ శాఖ అయినా తీసుకోవచ్చు, ప్రశాంతంగా ఏసీ రూముల్లో కూర్చోవచ్చు. కానీ ఆయన ఎందుకు తెలుసా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారు? పల్లెలు అభివృద్ధి చెందాలి. పల్లెల్లో ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు, వలసలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఆ శాఖను తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా మీ అందరికీను? మన ప్రాంతంలో ఎక్కువగా బహిరంగ మలమూత్ర విసర్జన ఉంటున్నది. మన ప్రాంతంలో మనకి నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉన్నది, అవునా కాదా? కాబట్టి 2028 కల్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపకి మంచినీరు రావాలి. అది పూర్తి చేసి ప్రతి పల్లె కూడా అందంగా, ఆనందంగా, చెత్త లేకుండా ఆరోగ్యంగా ఉండాలన్న నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు, నిరంతరం కృషి చేస్తున్నారు. దానికి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మనమందరం కూడా అక్టోబర్లో జరిగిన దుర్ఘటన, డయేరియా వచ్చింది, నీటి కలుషితం మనందరికీ తెలుసది. కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా బాధ్యతగా ఉండట్లేదు. మనం బయటికి మలమూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు ఆలోచించాలి. అలాగే మన నీటి సోర్స్ ఇక్కడ ఉంది గుర్లలో, అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా అని అక్కడ మనం బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే బాగుంటుందని చెప్పండి. కొత్త అమావాస్య వేడుకలకు నర్సీపట్నం ముస్తాబవుతోంది. నూకాలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం కోరుప్రోలు శ్రీను అధ్యక్షతన ఉత్సవ కమిటీని నియమించారు. సభ్యులుగా దాడి శ్రీను, ఎం అప్పలరాజు, సబ్బవరపు వెంకట సత్య నాగేశ్వరరావు, తాతనాయుడు, రుత్తల చిన్న, గాలి రమణ, కొత్తల రామకృష్ణ, వేసంశెట్టి మల్లి, ఋషికుమార్, పప్పల నాయుడు, కోనేటి ఈశ్వరరావు, శ్రీనివాసరావు నియమితులయ్యారు. అనంతరం ఉత్సవ కమిటీని సత్కరించిన చింతకాయల రాజేష్ నూకాలమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈరోజు మన గ్రామ దేవత నూకాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అలాగే కొత్త కమిటీ చైర్మన్గా కురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. అదే వైస్ చైర్మన్గా దాడి శ్రీను గారిని ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు 22వ తారీఖున మన నూకాలమ్మ తల్లి పండుగ ప్రారంభం అంటే గరగలు తీయడం. ఈరోజు 22వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి గరగలు తీయడం అండి. దాని తర్వాత 24వ తేదీన రెండో జాగారం ఉంటుంది. దాని తర్వాత 27న పెద్ద జాగారం ఉంటుంది. అది వచ్చేసి తెల్లవారుజామున వరకు జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి సంబరం వచ్చేసి 28వ తారీఖున
సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 28వ తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం పెట్టాలండి. ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత 27న ఒక బుర్ర కథ మన నూకాలం తల్లి గుడి ఎదురుగా ఒక స్టేజ్ షో ఉంటుందండి. ఇది ఇలాగా ఉండగా మళ్ళీ బాణసంచ కార్యక్రమం కూడా ఉంటుంది 28వ తారీఖున. ఇలాగా ప్రతి ఇది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాతరలో పాల్గొపడాలి. మన అయ్యన్న పాత్రి గారు, సభాపతి గారు అయిన స్పీకర్ గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, మా కమిటీ అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా మీద నమ్మకంతో ఈ జాతర బాగా చేయాలని మా కొత్త కుర్ర కమిటీ వేశారు. మరి మేమందరం కూడా అందరి సలహాలు తీసుకొని, పెద్దలు చిన్నోళ్ళ సలహాలు తీసుకొని ఈ జాతరను బాగా చేస్తామని మేము స్పీకర్ గారికి చెప్తున్నామండి. అయితే ఈ నూకాలమ్మ తల్లి లక్షాపాత్రి గారి టైం నుంచి ఇప్పుడు దగ్గర 50-100 సంవత్సరాలు అయిపోవచ్చు, మనకు తెలియదు. మరి అప్పటి నుంచి తల్లికి పూజలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ తల్లికి సంవత్సరం లాస్ట్ పండుగ చేస్తున్నాం. మన నెక్స్ట్ పండుగ కొత్త గుడి కడుతున్నారు, మన ఆ గుడిలో పండుగ చేస్తారు. ఇప్పుడు ఈ తల్లికి భక్తులు 50 మంది కూడా మన గ్రామాన్ని మనందరినీ కూడా తల్లి ఇప్పుడు చల్లగా చూసుకొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి పసుపు కుంకాలు ఇచ్చి బాగా జాగరణలో పాల్గొని అందరూ కూడా భక్తి వచ్చి ఈ కార్యక్రమం చేయాలని మరి కోరుతున్నాం. తేదీ 22 అనగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి స్థానిక మన కీర్తిశేషులు శ్రీ లుత్తల లక్షాపాత్రి గారి ఇంటి వద్ద నుంచి మరి శ్రీ అమ్మవారి మొదటి జాగారం ప్రారంభం అవుతుందండి. ఈ జాగారం మరి తెల్లవారు 2 గంటల వరకు జరుగుతుంది. కావున పుర ప్రజలు భక్తమహేశ్వరులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని శ్రీ అమ్మవారి కృపకటాక్షాలు పొందాలని కోరుతున్నాము. అలాగే 24 సోమవారం నాడు కూడా 2వ జాగారం కూడా మరి అత్యంత వైభవంగా మన గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా అయినటువంటి మన ప్రీతమ నాయకులు అయ్యన్న పాత్రి గారి సారథ్యంలో వారి తనయులు విజయబాబు గారు, రాజేష్ బాబు గారి సారథ్యంలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మరి ఈ చిన్న జాగరాలు కూడా పెద్ద జాగరాలకు ధీటుగా చెయ్యాలంటే కృతనిధితో మరి ప్రజలు కూడా నూకాలం పండుగ ఎన్నాళ్ళ కాదు, ఈ సంవత్సరం చాలా బాగా చేశారని చెప్పేసి చాలా ఆలోచన చేసి మరి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ చిన్న జాగరాలు కూడా మరి ఏర్పాటు చేశారు. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పరవాడ మండలం కలపాల పంచాయతీ మూల స్వయంవరం గ్రామాన్ని వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు, వృద్ధులు గ్రామంలో ఎన్టీపీసీ కాలుష్యం వలన పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మూల స్వయంవరం గ్రామం అత్యంత కాలుష్యకారకమైన గ్రామంగా ఉందని వెంటనే తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కిడ్నీ, చర్మ సంబంధిత, కంటి, ఊపిరితిత్తులు, గుండె క్యాన్సర్ వంటి వ్యాధులతో తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్రామాన్ని తరలించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీను, ఆదిలక్ష్మి, పార్వతమ్మ, పద్మ, అప్పల నరసమ్మ, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పరవాడ మండలంలోని మూల స్వయంభూవరంలో 232 కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్కనే ఎన్టీపీసీ గోడ కానుకొని ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొక్కంతా నల్లగా మాడిపోయి ఉన్నాయి. చుట్టూ పరిసరాలన్నీ కూడా నల్లగా మసిబొగ్గులాగా మారిపోయినాయి. ఇంటికి వేసినటువంటి సున్నాలు, కలర్లు కూడా మొత్తం నల్లగా అయిపోయినాయి. ఉప్పు నీరు పడిపోతూ ఉంది. అన్నిటికీ భారతదేశాన్ని అంతటికీ వెలుగు నింపుతున్నాం మేము అనే చెప్తున్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మూల స్వయంభూవరం గ్రామానికి కరెంటు ఉండట్లేదు. ఆ ఉప్పు నీరు తీగల మీద పడిపోయి కరెంటు షార్టేజ్ వచ్చి చీకటిమయం అయిపోతూ ఉంది. రాత్రులు ఇక్కడ చీకటి, పగలంతా కూడా కాలుష్యం, దుమ్ము, ధూళితో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. అనేక రకాల జబ్బులు, చర్మ వ్యాధులు, అలాగనే ముఖం మీద మచ్చలు, మొత్తం కిడ్నీలు పాడైపోవటం, లంగ్స్ పాడైపోవటం, ఇలాగ అనేక రకాల జబ్బులతోటి ఇక్కడ ప్రజలందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు.
ఇంత జరుగుతున్న అధికారులు, ఎమ్మెల్యేలు, అందరూ మంత్రులు వస్తున్నారు, పోతున్నారు, మీ గ్రామాన్ని తరలిస్తాం, మీకెందుకు మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మొన్న ఎలక్షన్లో కూడా చెప్పారు. ఇంత తీరా గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ఊరు పట్టించుకున్న నాదుడే లేడు. సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్యతలో భాగంగా మేము ఈ గ్రామంకి వచ్చాం. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు ఈ కుటుంబాలు ఇక్కడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, ఫారం 4 నిర్మాణాలకు డిప్యూటీ సీఎం. కాకినాడ ఆదరణ 3.0 ఆదరణ వర్క్షాప్ హాజరైన ప్రజాప్రతినిధులు. రాధా మనోహర్పై క్రైస్తవుల ఫిర్యాదు, విద్వేషాలు రెచ్చగొట్టారని ఫిర్యాదు. నర్సీపట్నంలో నూకాలమ్మ సంబరాలు, పోస్టర్ను ఆవిష్కరించిన ఉత్సవ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.